హాయ్ అండి, దేవునికి ప్రసాదం అండి. సేమియా ఇది సాబ్దాన్ అండి, సాబ్దాన్ బియ్యం, సాబ్దాన్ గింజలు దేవుని బంధం చేస్తానండి. ఎందుకంటే అంతే, ఇలా ఎంచాలండి, ఎంచి వాటర్ వేయాలండి. నాకు ప్రసాదం ఎక్కువ దీంట్లో చేస్తానండి. అమ్మవారికి పరమాండం చేసిన ఇత్తడి దాంట్లో చేయాలి. ఇష్టం దేంట్లోనే చేసుకోవచ్చు, కానీ ఎవరి ఇష్టం వాళ్ళదండి. చూడు ఎర్రగైంది, వాటర్ వేయాలి. బెల్లం అండి, యాలక్కాయలు, డ్రై ఫ్రూట్ ఏది ఉంటే తీసుకోవాలండి. ఇది వేస్తున్నానండి, నేను వేస్తున్నా. ఇది డ్రై ఫ్రూట్ ఏది ఉన్నా వేసుకోవాలి అంతే. ఇలా దంచుకోవాలండి. యాలక్కాయలు ఎన్నైనా ఇష్టం, ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఇలా దంచి వేయాలి. ఇదిగోండి యాలకుల పౌడర్. ఇది కొంచెం ముందు నానబెట్టుకోకపోతే ఇలా ఉడకబెట్టాలి సైడ్కు. లేకపోతే 10 నిమిషాలు అరగంట ముందు నానబెడితే మెత్తగా అవుతాయి. అప్పటిదప్పుడు వేస్తే ఇలా కొంచెం మనం గరం చేసుకోవాలి సైడ్కు. అమ్మవారికి చాలా ఇష్టం అండి సాబ్దాన్ బియ్యము. లక్ష్మీదేవికి, అమ్మవారికి చాలా ఇష్టం ప్రసాదం. ఇందులో బెల్లం వేస్తున్నా అండి. ఇది దీంట్లో వేస్తున్నానండి బెల్లం వేసినాక. పాయసం అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఇది పాలండి, చిక్కటి పాలు. నెయ్యి అండి, ఇది నెయ్యి తర్వాత వేస్తానని ఎండబెట్టిన నెయ్యి వేస్తున్నాను. అండి కొందరు పచ్చి కొబ్బరి వేసుకుంటారండి, ఎవరి ఇష్టం వారిది. కొందరు వేసుకోరు, కొందరు వేసుకుంటారండి. ఇది నెయ్యిలో వేయించి చిన్న వక్కలు చేసి వేస్తారండి పచ్చి కొబ్బరి. పూలన్నా ఇష్టం అండి అమ్మవారికి, మల్లె పూలన్నా. ఇలా ఉడకాలండి. ఇలా సాబ్దాన్ మంచిగా, సాబ్దాన్ బియ్యం 1 గంట ముందు నానబెట్టుకుంటే మెత్తగా నానితే నాన్న. ఉడికిపోయినాయండి, సాబ్దాన్లు మొత్తం ఉడికిపోయినాయి. ఇది ఉడికింది, నైవేద్యం పెడితే పూజ చేసుకుంటా. ఇలా నిండా ఉండాలి ప్రసాదం. అమ్మవారికి నైవేద్యం ఇస్తే సగం వేయద్దండి, నిండా గిన్నె నిండా, చిన్న అయినా పెద్ద ఏవైనా సరే కటోరలు తీసుకొని ఇలా నిండా వేయాలి. ఇది వెండి గిన్నె అండి, ఇది వెండిది, స్టీల్దండి. వెండి గిన్నె అమ్మవారికి పెట్టేస్తాను. స్టీల్ గిన్నె, నైవేద్యాలు నిండా వేసి పెట్టాలి అమ్మవారికి. పూలండి, పూలన్నా ఇష్టం అమ్మవారికి చాలా. మల్లెపూలు స్మెల్ ఉండదు, మల్లెపూలు చాలా ఇష్టం. ఇది కర్పూరం అండి, పచ్చ కర్పూరము. ఇలా వత్తులకి ఇలా అంటియాలండి. ఇలా 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 తొందరగా అంటుతుంది. వత్తులకి ఇలా కొంచెం పెట్టాలండి కర్పూరాన్ని ఇలా పొడి చేయాలి. ఇలా 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 పొడి చేసి వంటించాలండి వత్తులకి. ఇలా వంటిస్తే ఇలా అండి, ఇలా క్యాండిల్ వెలిగించుకోవాలి. క్యాండిల్తోనే వెలిగించాలి. ఇలా
దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి మహాలక్ష్మి, దీపం జ్యోతి సరస్వతి. ఇలా అగ్గిపుల్లతో వెలిగించొద్దండి. ఇక దేనితోనైనా క్యాండిల్తోనే వెలిగించాలండి పూజ చేస్తే. గజలక్ష్మి అండి, గజలక్ష్మి. ప్రసాదం పెట్టాలండి, వాటర్ పెట్టాలండి. వాటర్ ఉండాలి అక్కడ. ప్రసాదం పెట్టిన తర్వాత వాటర్ పెట్టాలండి. తులసి సుతం ఇలా చేసుకోవాలండి పూజ. నీకు తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం. కొందరు తెలుస్తాయి, కొందరు కొబ్బరి నీరాజనం నీ